అందరికీ నమస్తే. సినీ మాయలోకానికి స్వాగతం, సుస్వాగతం. మన శంకర వరప్రసాద్ గారు పండక్కొస్తున్నారు. పండక్కొచ్చారు. సినిమా కూడా నేను చూడడం జరిగింది. సినిమా ఎట్లా అనిపించింది, నాకు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందో చెప్పే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మెయిన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రివ్యూ వీడియో టార్గెట్ వచ్చేసి 200 లైక్స్ అండ్ 5K వ్యూస్. అవి మీరు ఎట్లయినా కంప్లీట్ చేస్తారని తెలుసు. కంప్లీట్ చేస్తారని ఆశిస్తూ సినిమా నాకు ఎట్లా అనిపించిందంటే నాకైతే చాలా నచ్చింది. ఎన్ని సంవత్సరాలుగా ఉన్న చిరంజీవి గారి అభిమానుల ఆకలి తీర్చేసింది అనిల్ రావిపూడి. ఆయన్ని ఎట్లయితే చూడాలనుకున్నారో, ఎంత ఎనర్జీగా చూడాలనుకున్నారో, ఆ స్టైల్, ఆ స్వాగ్, ఆ గ్రేస్ అన్ని తీసుకొచ్చిండు స్క్రీన్ మీదకి. చిరంజీవి గారిని ఇట్లా చూడడం అయితే నాకు నిజంగా కన్నుల పండగలాగా ఉంది. నేను ఒక్కటే మాట అంట, ఆల్ ఇండియాలో ఈ 70 ఏళ్ల వయసులో ఇంత ఎనర్జెటిక్గా యాక్షన్, కామెడీ, డాన్స్లు ఈ లెవెల్లో ఎంటర్టైన్ చేసే హీరో హోల్ ఇండియాలోనే లేడు. నాకు ఆయన్ని చూస్తున్నసేపు అనిపించింది, అరే ఈ ఏజ్లో ఇంత ఆకలేంది అసలు. స్క్రీన్ మీద నేను మంచిగా కనిపించాలి, వేరే యాక్టర్స్ని డామినేట్ చేయాలి, నాలో ఉన్న ఆ వింటేజ్ యాక్టర్ని తీసుకురావాలి, నన్ను నేను మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలని ఇంత ఆడటం ఏంది అసలు. మనకి ఈ 25 ఇయర్స్లో కూడా ప్రపంచంలో బద్ధకం మొత్తం మన ఒంటి మీదనే ఉంది. ఆయన ఈ ఏజ్లో ఇంత ఎనర్జెటిక్గా ఉంటే, ఇంత హుషారుగా ఉంటే మనం ఇంకెంత ఉండాలి, మనం ఇంకెంత చేయాలనిపించింది. ఆయన నిజంగా ఎప్పటికప్పుడు మనల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాడు కాబట్టి హీఈస్ అ ట్రూ మెగాస్టార్. నిజంగా మెగాస్టార్ అంటే మెగాస్టారే. ఇంకా కథ గురించి చూసుకుంటే పెద్ద కథ ఏం కాదు. మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసిండ్రు, విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ కలవడం, ఇంతే. బట్ ఇంత సింపుల్ స్టోరీని చాలా ఎంటర్టైనింగ్గా, ఎక్కడ బోర్ కొట్టకుండా లాస్ట్ వరకు తీసుకెళ్ళిన డైరెక్టర్ అనిల్ రావిపూడి. లవ్ ట్రాక్ ఎట్లా రాస్తాడా అనుకున్నా, బట్ ఎక్కువ ల్యాగ్ చేయకుండా చిన్న చిన్న మూమెంట్స్ తోని, ఆ వింటేజ్ సాంగ్స్ తోని స్వీట్ అండ్ సింపుల్ గా తీసుకెళ్ళిండు. వాళ్ళిద్దరు జంట కూడా చూడడానికి చాలా బాగుంది. పిల్లలతో ఆ కెమిస్ట్రీ కానీ, కామెడీ సీన్స్ కానీ, ఆ ఎమోషనల్ సీన్స్ కానీ అన్ని వరకని. స్టోరీ కోర్ పాయింట్ ఏదైతే ఉందో, భార్యాభర్తల మధ్య మూడో మనిషి రావద్దు అనేది ఎక్కువ కాంప్లికేట్ చేయకుండా, ఎక్కువ ల్యాగ్ చేయకుండా ఒకటే సీన్ తోని చాలా సింపుల్ గా చెప్పేయడం అనేది చాలా బెటర్ అనిపించింది. ఇంకా లాస్ట్ 40 minutes లో వెంకటేష్ గారి క్యామియో అయితే స్టోరీకి పెద్ద అవసరం లేదనిపించింది. ఎందుకంటే అప్పటికే బాస్ మొత్తం భుజాల మీద మోసుకెళ్తున్నాడు. ఈ 30-40 minutes కూడా ఆయన నడిపిస్తే ఓకే అని అనిపించింది. బట్ ఒక్కసారి ఆయన వచ్చిన తర్వాత చిరంజీవి గారిని ఆయన్ని కలిసి చూడడం స్క్రీన్ మీద, ఆ కామెడీ సీన్స్, ఒకరి సాంగ్స్ కి ఇంకొక డాన్స్ చేయడం, వాళ్ళిద్దరు చేసే అల్లరి చూడడానికి అయితే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మెయిన్లీ వాళ్ళిద్దరు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు పోటాపోటీగా సినిమాలు చేస్తున్న టైంలో చూసిన ఫ్యాన్స్, ఆడియన్స్ ఉంటారు కదా, పర్టికులర్లీ వాళ్ళకైతే అప్పుడు వాళ్ళిద్దరిని అట్లా చూసి ఇప్పుడు స్క్రీన్ మీద ఇద్దరిని కలిపి చూడడం అనేది నాకు తెలిసి చాలా ఐ ఫీస్ట్ అనిపిస్తుంది వాళ్ళకి. నేను వెళ్ళిన థియేటర్ కూడా మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్తో నిండిపోయింది. అండ్ ఈ సినిమా వరకైతే బజార్ వాళ్ళు ఎవరు లేరు, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతారు, అందరూ ఫ్యామిలీ మ్యాన్స్ అయిపోతారు. ఇంకా క్లైమాక్స్లో వాళ్ళిద్దరు చేసే ఫైట్, బాస్ స్టైల్, స్వాగ్తో ఏం చేశారు. ఓవరాల్గా అయితే 2026 సంక్రాంతికి గట్టి బోని కొట్టాడు మన మెగాస్టార్. సో ఫైనల్గా నేను సినిమా గురించి ఏం చెప్తా అంటే, మీరు ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్ళండి, చూడండి. మీకు నవ్వు రాకపోవచ్చు, మీకు క్రింజ్ అనిపించవచ్చు కొన్ని సీన్స్, కానీ మీ ఫ్యామిలీస్, మీ పేరెంట్స్ చూసి నవ్వుతూ ఉంటే, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే, వాళ్ళ హ్యాపీనెస్ని మీ హ్యాపీనెస్ అనుకొని థియేటర్ నుంచి బయటకు రండి. సో మీరు సినిమా చూస్తుంటే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్స్లో మాతో చెప్పండి. వెళ్ళే ముందు చెప్పినట్టే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని టార్గెట్ని పూర్తి చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సినీ మాయలోకం. బాయ్.